ఏడవ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. జ్ఞాన విజ్ఞాన యోగం మార్గం సంక్లిష్టమైనది మరియు డిమాండ్తో కూడుకున్నది. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ముందుగా యోగిగా మారాలి. 6వ అధ్యాయం ముగింపులో భగవానుడు అర్జునుడికి ప్రకటించినట్టుగా యోగి సన్యాసి కంటే గొప్పవాడు, జ్ఞాని కంటే కూడా గొప్పవాడు, కర్మకారి కంటే కూడా గొప్పవాడు. కాబట్టి ఓ అర్జున, యోగి అవ్వు. ఇక్కడ తస్మాత్ యోగీ భవ అర్జున, కాబట్టి ఓ అర్జున యోగిగా మారు అనే సూచన 6వ అధ్యాయం యొక్క ముగింపును సూచిస్తుంది. కానీ అసలు యోగి ఎవరు? సాధారణ అవగాహనలో అనులోమ విలోమ లాగా ఉన్నత యోగాసనాలు, శారీరక భంగిమలు చేయగలగడం లేదా ప్రాణాయామం, శ్వాస నియంత్రణలో ఎక్కువసేపు కూర్చోగలిగితే ఎవరైనా యోగిగా భావిస్తాం. అది తప్పు కాదు, కానీ అది అసంపూర్ణమైనది. దీని అర్థం చేసుకోవడానికి న్యాయశాస్త్రం, భారతీయ తర్క వ్యవస్థ నుండి ఒక సంప్రదాయ సారూప్యతను పరిశీలిద్దాం. చీర నేసే సందర్భంలో ఫ్యాక్టరీలలో దారాల తయారీ విభాగం చాలా అవసరం. ఎందుకంటే దారం లేకుండా ఏ చీరను నేయలేము. ఇప్పుడు ఒక వ్యక్తి అలాంటి కర్మాగారాన్ని సందర్శించి దారాల తయారీ ప్రక్రియను మాత్రమే చూస్తాడని ఊహించుకోండి. తర్వాత అడిగితే, చీర తయారు చేయడం చూసావా? అతను, లేదు, నేను థ్రెడ్లు తయారు చేయడాన్ని మాత్రమే చూశాను అని ప్రతిస్పందించవచ్చు. అప్పుడు అతను చీరల తయారీ అంటే దారాల తయారీ తప్ప మరేమీ కాదని తప్పుగా భావిస్తాడు. అదేవిధంగా యోగాసనం మరియు ప్రాణాయామం అనేవి దారం లాంటివి, అవసరమైనవి, కానీ పూర్తి చీర కాదు. నిజమైన యోగి శారీరక క్రమశిక్షణ లేదా శ్వాస నియంత్రణకే పరిమితం కాదు. ఇవి పునాది దశలు. 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 2వ ఉపోద్ఘాతము. యోగా అనే పదం సంస్కృత మూలం యుజ్ నుండి వచ్చింది. దీని అర్థం చేరడం, అనుసంధానించడం, ఏకం చేయడం. కానీ దేనితో కనెక్ట్ అవ్వాలి? పరబ్రహ్మంతో. పరమ సత్యం, పరమాత్మ. యోగం అంటే పరిమితమైన ఆత్మను అనంతంలో కలిపే ప్రక్రియ. అందుకే మహర్షి పతంజలి తన యోగ సూత్రాలలో అష్టాంగ యోగంలోని 8 అంగాలను విశదీకరించారు. అవి వరుసగా యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇందులో ప్రతి ఒక్కటి ఒక ప్రగతిశీల అడుగు. మొట్టమొదటి అవయవం యమ. దీనికి 5 భాగాలు ఉన్నాయి. సత్యం అంటే నిజాయితీ. 2 అహింస. 3 అస్తేయ అంటే దొంగలించినది, ఇతరుల హక్కులను ఉల్లంఘించకూడదు. 4 బ్రహ్మచర్యం, ఇంద్రియాలను నియంత్రించడం, ఆలోచన మరియు ఆచరణలో బ్రహ్మచర్యం. 5 అపరిగ్రహ, నిల్వ చేయనిది, నిజమైన అవసరానికి మించి కలిగి ఉండకపోవడం. లోపల యమను మేల్కొల్పడానికి పరిశీలించవలసిన విషయాలు: నా జీవితం సత్యానికి అనుగుణంగా ఉందా? నేను ఇతరులకు బాధ లేదా హాని కలిగిస్తున్నానా? నాది కాని దానిని నేను కోరుకుంటున్నానా? నా దృష్టి ఎల్లప్పుడూ ఉచిత ఆఫర్లు, లాటరీలు, సంపాదించే లాభాలపైనే, వినియోగదారుల వాదం మరియు దురాశతో పోషింపబడిన మనస్తత్వంపైనే కేంద్రీకృతమై ఉందా?
నా ఇంద్రియాలపై నా క్రమశిక్షణ చెక్కు చెదరకుండా ఉందా? నేను అనవసరంగా అవసరానికి మించి పేరు వేసుకుపోతున్నానా? ఈ ధోరణిని విడుదల చేసుకోవాలని, అంటే నిల్వ చేయాలనే బలవంతపు కోరికను వదులుకోవాలని అపరిగ్రహ మనకు బోధిస్తుంది. ఈ యమాలను నిజంగా పెంపొందించుకున్నప్పుడు నిజమైన యోగాకు పునాది ఏర్పడుతుంది. ఒక పడవ నీటితో నిండిపోవడం ప్రారంభించగానే మనం దానిలో ఉన్న నీటిని బయటకు తీస్తాము. ఇంట్లో సంపద పేరుకపోవడం ప్రారంభిస్తే మనం దానిని అవసరంలో ఉన్నవారికి ఇవ్వాలి. ఇది నిల్వ చేయడానికి ఉద్దేశించినది కాదు. మనము ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం, నా దగ్గర ఎన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, నేను ఎన్ని భూమి పత్రాలను పొందాను, నేను ఎన్ని షేర్లు మరియు బాండ్లను సేకరించాను, నేను ఎంత మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి కూడబెట్టాను. కానీ గుర్తుంచుకోండి, మీరు ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఒక్క రూపాయి కూడా మీతో వెళ్ళదు. ఆ సంపదను ఇతరులకు సేవ చేయడానికి ఉపయోగించడం ద్వారా సంపాదించిన పుణ్యం అన్నా మీకు తోడుగా ఉంటుంది. సంపద ఆత్మతో పాటు ప్రయాణించదు, కానీ దాని ద్వారా సంపాదించిన పుణ్యం దాని వెంట ప్రయాణిస్తుంది. అందుకే యోగాలో అపరిగ్రహం, నిల్వ చేయకపోవడం నేర్పుతారు. దీని అర్థం నిజంగా అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకోవద్దు. భగవానుడు ఈ సంపదను మీకు అప్పగించింది మీ సుఖభోగాల కోసం కాదు. ఆయన మిమ్మల్ని సమర్థులు మరియు జ్ఞానవంతులుగా భావిస్తారు కాబట్టి. ఈ సంపదకు నువ్వు సంరక్షకుడివి కావాలి, దాని యజమానివి కాదు. కాబట్టి మనం సంపదను ఎలా సంపాదించాలో మరియు కాపాడుకోవాలో మాత్రమే కాకుండా ఇతరుల సంక్షేమం కోసం దానిని ఎలా ఉదారంగా విడుదల చేయాలో కూడా నేర్చుకోవాలి. తరువాత పతంజలి అష్టాంగ యోగంలో మనం మొదటి దానిని యమ గురించి ముందు విన్నాం. ఇప్పుడు రెండవ అవయవానికి వస్తాము, నియమ. ఇది కూడా 5 ఆచారాలను కలిగి ఉంటుంది. 1 శౌచం అంటే పవిత్రత, సంతోషం. 2 అంటే తృప్తి, తపస్సు. 4 స్వాధ్యాయం అంటే స్వయం అధ్యయనం. మరియు 5వది ఈశ్వర ప్రణిధానం అంటే భగవంతునికి శరణాగతి. వీటిలో ముందుగా శౌచంని చూద్దాం. శౌచం అంటే స్వచ్ఛత, శరీరం మరియు మనస్సు యొక్క స్వచ్ఛత. మన ఆలోచనలు మరియు చర్యలలో పరిశుభ్రత వల్ల మనం ఎంత శ్రద్ధ వహిస్తున్నాం. ప్రజలు తరచుగా ఇలా అంటారు, స్వచ్ఛత గురించి ఎందుకు బాధపడతారు? సింహాలు ఎప్పుడూ తమ మాయను కడుక్కోవు, లేదా మనసు శుభ్రంగా ఉంటే బురద నీరు కూడా పవిత్రమే. కానీ అది తప్పు. అంతర్శుభ్రత మరియు బాహ్య శుభ్రత లేకుండా యోగ పరిపూర్ణత సాధించబడదు. మొదటిది శౌచం అయిపోయింది. ఇప్పుడు రెండవది సంతోష, సంతృప్తి. తనకు వచ్చిన దానితో సంతృప్తి చెందే వ్యక్తి నాకు ప్రియమైన వాడు. సంతృప్తి అనేది ఒక గొప్ప సంపద. మనకు లభించే దానితో ఆనందంగా జీవించడం అంతర్గత పరిపక్వతకు సంకేతం. 3వది తపస్సు. జీవితంలో కొంత స్వీయ క్రమశిక్షణ ఉండాలి. ఉదాహరణకు, ఏకాదశి రోజు మనలో ఎంతమంది ఉపవాసం పాటిస్తున్నాం? వైష్ణవుడికి ఏకాదశిని పాటించడం ఒక పవిత్రమైన బాధ్యత. ప్రతి 15 రోజులకు ఒకసారి ఉపవాసం ఉండటం వల్ల శరీరం బలపడుతుంది మరియు మనస్సు శుద్ధి అవుతుంది. ఒక జపాన్ నోబెల్ గ్రహీత శాస్త్రీయ పరిశోధన ద్వారా ఒక వ్యక్తి సంవత్సరంలో కనీసం 22 రోజులు ఆహారం తీసుకోకపోతే క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని నిరూపించారు. మరియు సంవత్సరానికి ఎన్ని ఏకాదశులు ఉంటాయి? 24. తపస్సు అంటే కేవలం ఉపవాసం కాదు, అది అసౌకర్యాన్ని సంతోషంగా భరించే సామర్థ్యం. మనం అనుకున్నది జరగకపోతే, అది తీవ్రమైన చలి అయినా, వేడి అయినా, ఆకలి అయినా, దాహమైనా, మనం దుఃఖంతో లేదా చికాకుతో స్పందించకూడదు. అల్పాహారం లేదా ఏమీ ఇబ్బంది లేదు, టీ తాగడం మానేశారా? పర్వాలేదు. చక్కెర తక్కువగా ఉందా? అలా ఉండనివ్వండి. ఆహారం ఆలస్యమైందా?
లేదా పూర్తిగా తప్పిపోయిందా? పర్వాలేదు. ఎవరైనా సేవ చేయడం మర్చిపోయారా? సమస్య కాదు. వాతావరణం చాలా వేడిగా ఉందా లేదా చాలా చల్లగా ఉందా? దానిని సంతోషంగా అంగీకరించు. కానీ నేడు ఫ్యాన్ ఆగిపోయినా, ఒక్క క్షణం కరెంటు పోయినప్పటికీ మనం ఇలా అంటాం. ఇందుకేనా మన ప్రభుత్వానికి ఓటు వేసింది? మనం భయపడతాం, ఫిర్యాదు చేస్తాం మరియు అశాంతిని పెంచుకుంటాం. నిజమైన తపస్ అంటే 2 గంటల పాటు మీ ఫ్యాన్ లేదా ఏసీని ఆఫ్ చేసి వేసవి వేడిలో కూర్చోవడం. శరీరాన్ని తట్టుకునేలా శిక్షణ ఇవ్వండి. అప్పుడప్పుడు భోజనం దాటవేయండి. 1 కప్పు టీ తాగకండి. శరీరం ఆదర్శం కాని పరిస్థితులకు అలవాటు చేసుకోనివ్వండి. తద్వారా జీవితం ఎప్పుడైనా కఠినత్వాన్ని కోరితే మనం దానిని బాధతో కాకుండా చిరునవ్వుతో ఎదుర్కోగలం. భగవాన్ గీతలో చెప్పినట్లుగా శీతోష్ణ సుఖదుఃఖేషు సమాహ, వేడి మరియు చలి సుఖ దుఃఖాలలో సమానంగా ఉండండి. సంతోషంగా భరించే సామర్థ్యాన్ని తపస్సు అంటారు. 4. స్వాధ్యాయం. స్వీయ అధ్యయనం. ఆత్మను అధ్యయనం చేయడానికి నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వెతకడానికి, ఆధ్యాత్మిక సత్యాలను లోతుగా ఆలోచించడం, గీత వంటి పవిత్ర గ్రంథాలను క్రమం తప్పకుండా చదవడం, సాధువులు మరియు ఋషులు ఉపన్యాసాలు వినడం, జ్ఞానుల సహవాసంలో పాల్గొనడం. ఇదే స్వాధ్యాయం. 5. ఈశ్వర ప్రణిధాన. దేవునికి శరణాగతి చెందడం, అన్ని చర్యలు మరియు ఆలోచనలు భగవాన్ పట్ల అంకితం చేయడం, ఆయనతో ఐక్యతను కోరుకోవడం. ఇది యోగ మార్గాన్ని నిలబెట్టే శరణాగతి స్ఫూర్తి. అష్టాంగ యోగంలోని 8 అంగాలలో యమ నియమల గురించి తెలుసుకున్నాం. తరువాతది ఆసన. రేపటి రోజు ఆసన గురించి తెలుసుకుందాం. 3. ఆసన. ఒక భంగిమపై ఆధిపత్యం. మహర్షి పతంజలి ధ్యానానికి అనువైన 84 ఆసనాలను వివరిస్తున్నారు. పద్మాసనం, సిద్ధాసనం, వజ్రాసనం, సుఖాసనం మొదలైనవి. ఆసనంలో నిజమైన పాండిత్యం అంటే ఒకే భంగిమలో చాలాసేపు స్థిరంగా మరియు హాయిగా కూర్చోగలగడం. అలాంటి వ్యక్తి మాత్రమే నిజంగా ధ్యానం చేయగలడు. స్థానాలను మారుస్తూ ఉండే వ్యక్తి ధ్యానంలోకి ప్రవేశించలేడు. కాబట్టి ధ్యానం చేసే ముందు శరీరం స్థిరంగా ఉండాలి. అప్పుడే మనస్సు స్థిరపడటం ప్రారంభమవుతుంది. తరువాత ప్రాణాయామం. 4. శ్వాసపై ఆధిపత్యం అంటే మనస్సుపై ఆధిపత్యం. ప్రాణగమనాన్ని మనస్సు గమనం అనుసరిస్తుంది. శ్వాసను స్థిరంగా ఉంచడం నేర్చుకునే వరకు మనస్సును నియంత్రణలోకి తీసుకురాలేము. ప్రాణాయామం 4 దశలను కలిగి ఉంటుంది. పూరక, పీల్చడం. అంతఃకుంభక, పీల్చిన తర్వాత నిలుపుదల. రేచక, ఉచ్ఛ్వాసం. బహిఃకుంభక, ఉచ్ఛ్వాసము తర్వాత నిలుపుదల. ప్రాణాయామ పద్ధతులన్నీ ఈ 4 చుట్టూ తిరుగుతాయి. కపాలభాతిలో మనము ప్రధానంగా రేచక మరియు బహిఃకుంభకాలను నిర్వహిస్తాము. భస్త్రికలో రేచక మరియు పూరక 2 చురుకుగా ఉంటాయి. అనులోమ విలోమలో 4 దశలు నిమగ్నమై ఉంటాయి. ప్రాణం యొక్క 5 ముఖ్యమైన విధుల గురించి శాస్త్రాలు మాట్లాడుతున్నాయి. చలనం, బాలన్ అంటే బలపరచడం, ధావన్ ప్రవహించడం, అణ నిర్మూలన మరియు సకుచన అంటే సంకోచం. ఇక్కడ మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళకపోయినా ముఖ్యమైన విషయం మిగిలి ఉంది. ప్రాణాయామం ఐచ్ఛికం కాదు. ప్రతి వైదిక ఆచారంలో అది యజ్ఞమైనా లేదా పూజ అయినా పూజారి ఇలా ఆదేశించడం మీరు గమనించవచ్చు. ఓం మాధవాయ నమః, ఓం కేశవాయ నమః అనే మంత్రాలతో ప్రాణాయామం చెయ్యండి మొదలైనవి. సాధకులు చేసే రోజువారి ప్రార్థన అయిన త్రికాల సంధ్యకు కూడా ప్రాణాయామం అవసరం. ప్రాణాయామం లేకుండా ఏ వైదిక కర్మ కూడా పూర్తి కాదు. ఆధ్యాత్మిక సాధనకు ఇది చాలా అవసరం. ప్రత్యాహారం అంటే ఇంద్రియాలను వాటి వస్తువుల నుండి ఉపసంహరించుకోవడం.
మనం తరచుగా నోటి ద్వారా మాత్రమే తింటామని అనుకుంటాం, కానీ మనం కళ్ళు, చెవులు, ముక్కు, చర్మం మరియు మనస్సు ద్వారా కూడా మనల్ని మనం ఆహారం చేసుకుంటాం. మనం చూసేది కళ్ళకు ఆహారం, మనం విన్నది చెవులకు ఆహారం లాంటిది. మనం వాసన చూసేది ముక్కుకు ఆహారం, మనం తాకేది చర్మానికి ఆహారం, మన మనస్సుకు ఆహారం అని అనుకునేది. కాబట్టి ప్రత్యాహారం అంటే నా ఇంద్రియాలు దేనిని వినియోగించుకోవడానికి నేను అనుమతిస్తాను. నేను ఏమి చూడాలి లేదా ఏమి చూడకుండా ఉండాలి, నేను ఏమి వినాలి లేదా దేని నుండి దూరంగా ఉండాలి, నేను ఏమి అనుభూతి చెందడానికి, వాసన చూడడానికి, రుచి చూడడానికి లేదా ఆలోచించడానికి అనుమతించాలి. ఇది ఎంపిక చేసుకున్న తీసుకోవడం యొక్క అభ్యాసం, క్రమశిక్షణ, అవగాహన. ఈ విధంగా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ మరియు ప్రత్యాహార అనే 5 బాహ్య విభాగాలు బాహ్య సాధనను స్థూల శరీరానికి సంబంధించిన అభ్యాసాలు. ఇప్పుడు సూక్ష్మ శరీరానికి సంబంధించిన 3 అంతర్గత విభాగాలు వస్తాయి. అవే ధారణ, ధ్యాన మరియు సమాధి.